ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్ కళ్యాణ వైభవం కలకాలం నిలిచే జ్ఞాపకం కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా వేడుకలు ఘనంగా ఆఫర్లు ఆనందంగా వేడుకగా జరిగే వివాహాలు సందడిగా సాగే షాపింగ్ ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు 1+1 1+2 ఆఫర్లు స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం ఆర్ఎస్ షాపింగ్ మాల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా ఆర్ఆర్ పేట ఏలూరు 2 ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు మరెక్కడా లేని అద్భుత కలెక్షన్ మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు బ్లేజర్స్ 1999 రూపాయలు 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్ నమస్తే విన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి వీసీలో జిల్లా కలెక్టర్లకు సూచించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ప్రణాళిక వ్యవసాయ శాఖ అధికారుల సమీక్షలో జేసీ లావణ్యవేణి సూచన ఏలూరు పార్లమెంటును అన్ని విధాలా అభివృద్ధి చేస్తా టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్నీతో కలిసి మీడియా సహకారం కోరిన కూటమి ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ నేటి నుండి 10 పరీక్షల మూల్యాంకనం ప్రారంభం ఏర్పాట్లను పరిశీలించిన డీఈఓ ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కావూరి లావణ్య ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి వైసీపీ ప్రభుత్వ కబంధ హస్తాల నుండి ప్రజలను రక్షించడమే కూటమి లక్ష్యం జైహో బీసీ సభలో బడేటి రెడ్డి అప్పలనాయుడు స్పష్టం ఇక వివరాల్లోకి వెళ్తే పోస్టల్ బ్యాలెట్ అండ్ హోమ్ ఓటింగ్ కు సంబంధించి అధికారుల బాధ్యతలు మరియు వారు నిర్వహించాల్సిన విధులను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రాష్ట్ర సచివాలయం నుండి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరించారు ఏలూరు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జేసీ బి లావణ్యవేణి ఐటీడీఈ పీఓ ఎం సూర్యతేజ డిఆర్ఓ డి పుష్పమణి తదితరులు హాజరయ్యారు పోస్టల్ బ్యాలెట్ అండ్ హోమ్ ఓటింగ్ కు సంబంధించి ఏప్రిల్ మరియు మే నెలల తేదీల వారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలను ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు పోలీసులు ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాలు కల్పించడం అందుకు అవసరమైన ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు తదితర అంశాలను వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ కు సంబంధించి సుమారు 25,000 మంది ఉన్నట్లు గుర్తించడం జరిగిందని అన్నారు పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ కు సంబంధించి జిల్లాలో చేపట్టిన ప్రక్రియను వివరించారు సమావేశంలో నూజివీడు ఆర్డీఓ వై భవానీ శంకరి ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కజావలి జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం మొక్కంటి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు The same procedure will follow in terms of collecting of these forms, but voting will happen.
regarding police personnel, sir, through SP, sir, they will be issuing form forms, sir. We will be asking them to return all these forms, sir, completed forms as per assembly, these things and all. We will collect all of this back, sir. But one suggestion with discussing with all ROs and all the same, sir, since 5th May is exclusively for internally we have votes within the district, sir. So 7th May, any half day or they can be still continued in our facilitation center, sir. Their numbers are coming for the whole district, something around 2,500 to 3,000 for my district, sir. The number may vary from each district from 1,500 to use this. Next. The regarding essential services, sir, we have already addressed letters to the each department order officers, not less than 500 to 600, sir. The same facilities, based on each constituency like sector, as also we have an exact details, sir. Then we have to draft polling parties to go, sir. Point from the 6 days and 2 days in the spell, sir. The 30 days that can be do is. So throughout the state, okay, road and minimum 2 days required, sir, in my opinion also. So 2 days అయినా కామన్ గా పెట్టుకుంటే కూడా ఈ మై ఏఆర్ రిటర్న్ అంటే హోమ్ ఓటింగ్ అన్ని కలిపి 25,000 వస్తుంది సార్. మినిమం ఐ నీడ్ 2 days టు కంప్లీట్ ద ఫెసిలిటేషన్ సార్. దిస్ సబ్మిషన్. రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం సేకరణకు సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు మందిరంలోని జిల్లాలోని రబీ సీజన్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై జిల్లా ధాన్యం సేకరణ కమిటీ సమావేశం జరిగింది. గోనె సంచులు నిల్వ చేసేందుకు ఆయా మండలాల్లో స్టోరేజ్ కేంద్రాలను సిద్ధం చేయాలని అన్నారు. ధాన్యం సేకరణ కేంద్రాలు రైస్ మిల్లులను అనుసంధానం చేయడం జరుగుతుందని చెప్పారు. ధాన్యం రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ ట్యాగింగ్ ఉంటుందని అన్నారు. సమావేశంలో రైతు భరోసా కేంద్రాల టార్గెట్లు, ఈకేవైసీ, జిల్లాలో ఉన్న రైస్ మిల్లులతో సీసీ కెమెరాల కొనుగోలు కేంద్రాల్లో ఉపయోగిస్తున్న పరికరాల పరిస్థితిపైన, కొనుగోలు కేంద్రాల్లో కేటాయించిన సిబ్బంది అవగాహన కార్యక్రమాల గురించి, బయోమెట్రిక్, ఎఫ్సీఐ గోడౌన్స్, బ్యాంక్ గ్యారంటీ, లేబర్, జీపీఎస్ ట్యాగింగ్ తదితర అంశాలపై సమావేశంలో సంబంధిత అధికారులకు జాయింట్ కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్ఎస్కే కజావలి, కె అద్దయ్య, వై భవానీ శంకరి, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ మంజు భార్గవి, జిల్లా సివిల్ సప్లైస్ అధికారి ఆర్ఎస్ఎస్ రాజు, వ్యవసాయ శాఖ అధికారి షేక్ హబీబ్ బాషా, ఉప రవాణా కమిషనర్ ఎస్ శాంతకుమారి, ఎఫ్సీఐ తూనికలు, కొలతలు, డీసీఎంఎస్, సహకార తదితర శాఖల అధికారులు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. ప్రొక్యూర్మెంట్ చేసే సెంటర్స్ ని బి కేటగిరీ, లెస్ దాన్ 1000 ఉన్నవన్నీ కూడా సి. ఓవరాల్ గా 243, బట్ ఈ క్లస్టరింగ్ లో 120 అవుతుంది. ఈ 120 లో కూడా మేజర్ వచ్చి అంటే మోర్ దాన్ 50 to 60% ఆఫ్ ద హార్వెస్టింగ్ ఓన్లీ ఫ్రమ్ ద 4 మండల్స్ అండి. ఆర్డీఓ ఏలూరు ప్రొడక్షన్ కూడా ఉంది. సో దిస్ ఈస్ వన్ ఇష్యూ. సో వన్స్ షెడ్యూల్ ప్రిపేర్ చేసిన తర్వాత వర్కింగ్ కూడా అవ్వాలి. ఎందుకు ఈ క్రాప్ బుకింగ్ అంటున్నామంటే ఆర్బీకే సెంటర్ లో రైతు వచ్చేసి ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఆ రైతుకి ఈ క్రాప్ అయ్యి ఉంటేనే. ఈసారి ఇంకొక ఇష్యూ ఏంటంటే ఎక్కడైతే ఈ క్రాప్ బుకింగ్ కి రైతు వచ్చి ఈ క్రాప్ బుకింగ్ చేసిన రైతు వచ్చేసి ప్రొక్యూర్మెంట్ అనేది మన దగ్గర చేసిన తర్వాత కంపల్సరీగా కూడా బయోమెట్రిక్ అనేది తీసుకోవాలి. గతంలో తీసుకోలేదు కదా, లాస్ట్ సీజన్ తీసుకోలేదు. పోస్ట్ ప్రొక్యూర్మెంట్ తీసుకున్నాం, పోస్ట్ తీసుకున్నారు కానీ అవ్వలేదు కదా చాలా వరకు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద కన్సర్న్ ఫార్మర్. సో ఇది ఒకటి మీరు ప్లాన్ చేసుకోవాలి. దీని తర్వాత వన్స్ ఈ ఆర్బీకే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టాఫ్ అనేది ఉంటారు. సో ఆ డిసిఓ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ వచ్చారా. సో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈ ఆర్బీకే సెంటర్స్ మాక్సిమం వచ్చేసి మన దగ్గర ఉన్నవన్నీ కూడా ఏమున్నాయి, మనకి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి రన్ చేసేటువంటి ఆర్బీకేస్ ఉన్నాయి. ఈ ఆర్బీకేస్ లో ఎంతమంది పెడుతున్నారండి? ఇప్పుడు అందరూ స్టాఫ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నారు. ఇంకా స్టిల్ దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ అపాయింట్మెంట్.
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంపై తనకి పూర్తి అవగాహన ఉందని, రాష్ట్రానికి తాగునీరు అందించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేస్తానని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ తెలిపారు. ఏలూరులోని అతిథి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ మాట్లాడుతూ, ఏలూరు పార్లమెంటు పరిధిలోని అన్ని గ్రామాల్లో పర్యటించి అక్కడ సమస్యలు తెలుసుకుంటున్నానని, స్థానిక నాయకుల సలహాలు సూచనలతో వాటిని పరిష్కరించి ఆదర్శంగా నిలుస్తానని చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయంతోనే అది సాధ్యం అవుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క విలేకరుల కానీ మీడియా సమావేశానికి ప్రధాన కారణం ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్డీఏ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోదరుడు పుట్టా మహేష్ యాదవ్ గారిని మీ మీడియా సోదరులందరికీ కూడా పరిచయం చేయటమే కాకుండా రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం 100% కూడా అధికారంలోకి వస్తుందన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పుట్టా మహేష్ యాదవ్ అనే ఒక నవ యువకుడు ఈ యొక్క ఏలూరు ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆయన చేసేటువంటి కార్యక్రమాల గురించి కానీ పుట్టా మహేష్ యాదవ్ గారి యొక్క విజయానికి మీ మీడియా సోదరులందరూ కూడా సహాయ సహకారాలు చేయాలని, మీ మీడియా అంతా కూడా అండగా దండగా మెండుగా ఉండి ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించి రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వ విజయానికి మీ మీడియా అంతా కూడా అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే తమ్ముడు మహేష్ యాదవ్ గారు ఎంపీగా ఎన్నికైన తర్వాత ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు మొదటిది పోలవరం ప్రాజెక్టు. పోలవరం అంటే 5 జిల్లాలకు పంట పొలాలకు నీటి స్థిరీకరణ, సాగు, తాగునీటికి అవసరమైనటువంటి పోలవరం ప్రాజెక్టు గత తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి హయాంలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ 5 సంవత్సరాల అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత ఖర్చు చేశారో, ఎంత తక్కువ ఖర్చు పెట్టారన్న విషయం మీ మీడియా సోదరులందరూ కూడా ప్రజలకు తెలియజెప్పడమే కాకుండా ఇదే చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉంటే ఈ పార్టీకి పోలవరం ప్రాజెక్టు జలజలా పారేదన్న వాస్తవాన్ని ప్రజలందరికీ కూడా తెలియజెప్పే బాధ్యత మీడియా సోదరులు తీసుకోవాలని, మీరంతా కూడా సహకరించాలని, ఏదైతే నేను చెప్పినటువంటి ప్రస్తావించినటువంటి ఈ సమస్యల పరిష్కారం పట్ల 150,000 పైబడి మెజార్టీతో గెలబోతున్నటువంటి తమ్ముడు ఎంపీ గారు మహేష్ యాదవ్ గారి యొక్క కృషి ఫలితంగా రాబోయే రోజుల్లో పార్లమెంటులో ఈ సమస్యల మీద ఆయన పూర్తి స్థాయిలో పోరాటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పోలవరం, చింతలపూడి లిఫ్టా, కొల్లేరు సమస్య, ఆక్వా రైతుల సమస్య, అలాగే కమర్షియల్ క్రాప్స్ మీద ఉన్నటువంటి ఇబ్బంది, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్తో, చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా, మోదీ గారి యొక్క ఆశీస్సులతో, పార్లమెంట్ సభ్యుడిగా మహేష్ యాదవ్ గారు చేసేటువంటి కృషికి మీడియా సోదరులందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని, మద్దతు ఇస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ఇవాళ ఏలూరు పార్లమెంట్ అంతా కూడా నేను తిరుగుతున్నాను, ప్రతి ఒక్క సమస్యను అడ్రస్ చేస్తున్నాను. అలాగే ఇవాళ మీడియానే మెయిన్గా మన జనాలకి మేము ఏమన్నా చెప్పేదంతా రీచ్ అవ్వాలంటే మీడియానే ఇంపార్టెంట్. మీరందరూ నాతో కోఆపరేట్ చేసి, మీరందరూ హెల్ప్ చేసి నాకు ఇక్కడ ఏలూరు పార్లమెంట్ సమస్యలన్నీ తీర్చడానికి అన్నీ కూడా మీరందరూ కోఆపరేట్ చేసి మీ అందరికీ ధన్యవాదాలు. 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం తెలిపారు. ఏలూరు సెయింట్ జేవియర్ పాఠశాలలో జరుగుతున్న మూల్యాంకన కార్యక్రమాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అబ్రహం మీడియాతో మాట్లాడుతూ మూల్యాంకన కార్యక్రమం ఈ నెల 8వ తేదీతో పూర్తి చేస్తామని అన్నారు. జిల్లాకి 1,99,000 జవాబు పత్రాలు వచ్చాయని తెలిపారు. మూల్యాంకన విధులకు హాజరు కాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అది గుర్తుపెట్టుకోండి. నాకు అందరూ జాయిన్ అయిన వాళ్ళకి అందరికీ నమస్కారం. అమ్మా డిస్ప్లే పెట్టాం. ఈ బిల్డింగ్ వెనక్కి వెళ్తే డిస్ప్లే ఉన్నాయి. దయచేసి ఇవన్నీ కూడా చూడవలసింది. ఏమండి, 9 వాదాల్లో మీతో వార్త ఇచ్చాను. అమ్మా మీరందరూ కూడా 9 వాదాల్లో మీతో వార్త ఇచ్చాను. 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 9 వాదాల్లో మీతో
10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఏలూరు జిల్లాలో చాలా ప్రశాంతంగా ముగిసాయి. ఇప్పుడు ఈరోజు నుంచి సెయింట్ జేవియర్ స్కూల్లో స్పాట్ వాల్యుయేషన్ కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ 8 రోజులు వాల్యుయేషన్ క్యాంప్ ఉంటుంది. ఈ వాల్యుయేషన్ కావాల్సినటువంటి ఆర్డర్స్ అన్నీ ప్రీవియస్గానే ఇవ్వటం జరిగింది. ఈరోజు రిపోర్టింగ్ చేస్తున్నారు. సో ఎవరికైనా వాల్యుయేషన్ నుంచి ప్రాపర్ మెడికల్ కాజెస్తో ఎగ్జామ్షన్ కావాల్సిన వాళ్ళకి ఆల్రెడీ ముందే ఇచ్చి తర్వాత మిగిలిన వాళ్ళని వాల్యుయేషన్ క్యాంప్కి వెళ్ళడం జరిగింది. అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ క్యాంప్లో ఏర్పాటు చేసి జరిగింది. సో ఈ రోజు నుంచి 8 రోజుల్లోపు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాల్యుయేషన్ క్యాంప్ అనేటువంటి కంప్లీట్ చేస్తాం. 1,99,000 పేపర్లు రిసీవ్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ. దానికి సంబంధించిన అన్ని ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ చేశాము. 8 రోజుల పాటు ఇక్కడ జరుగుతుంది. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 8వ తారీఖు వరకు జరుగుతుంది. ఏలూరు పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావూరి లావణ్య ఎంపిక దాదాపుగా ఖరారు అయినట్లే. ఏపీఎస్సీ చీఫ్ షర్మిలారెడ్డి మరియు ఏఐసీసీ నాయకుల నిర్ణయం మేరకు ఎంపికపై కసరత్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఎట్టికేలకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు పేర్లను విడుదల చేయడంతో మంగళవారం అధికారికంగా కావూరి లావణ్య పేరు అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. దీనిలో భాగంగా స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కావూరి లావణ్య మాట్లాడుతూ దాదాపుగా ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లేనని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని, పార్టీ శ్రేణులతో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, వైఎస్ఆర్సీపీ పార్టీలకు ధీటుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అలాగే ఏదైనా ఒక మంచి రోజు చూసుకుని కోరుచున్నాం. ఇప్పుడు మన అభ్యర్థిగా కావూరి లావణ్య గారి ఎన్నిక అవడం పట్ల అందరికీ ధన్యవాదాలు ఇక్కడ దాకా వచ్చినందుకు. ఈరోజు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఎవరైతే ఇప్పుడు 2024 అసెంబ్లీ లోక్సభకి జరుగుతున్న ఎన్నికలు కంటెస్ట్ చేయబోతున్నారో ఆ అభ్యర్థుల వివరాలు ఈరోజు బయటకు వచ్చినాయి. సో అందులో టీవీలో నా పేరు కూడా రావడం నేను చూశాను. సో ఇంకా వాళ్ళు ఫైనల్ అఫీషియల్ లిస్ట్ బయటకు రావాల్సింది ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన పేర్లలో నా పేరు కూడా ఉంది కాబట్టి మాది ఫైనలైజ్ అయిందని భావిస్తున్నాము. సో ఏలూరు ఎంపీ అంటే పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీగా నేను ఇంతకుముందు రేస్లో ఉన్నాను. ఇప్పుడు ఫైనల్ చేశారు. సో ఈ విజయం వెనక లేదు ఈ టికెట్ వెనక కాంగ్రెస్ పార్టీ ఎస్పెషల్లీ ఇక్కడ డిస్ట్రిక్ట్స్ కానీ ఇక్కడ ఉన్న మండలాధ్యక్షులు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. నేను ఇలా చేయాలి అనుకుంటున్నాను అంటే, మేడం మీ వెనకాల మేము ఉంటాము, మీకు సపోర్ట్ చేస్తాము, పార్టీ పరంగా కూడా మనందరం కలిసి వర్క్ చేద్దాము అని వీళ్ళందరూ చాలా చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి నాతో కలిసి వర్క్ చేశారు. సో వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వీళ్ళందరి సపోర్ట్తోనే నేను ఇంత దూరం వచ్చాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నా పేరు ఫైనల్కి తీసుకొచ్చింది అంటే తప్పకుండా ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్న డీసీసీపీ ప్రెసిడెంట్ రాజ్నాథ్ గారి కాడి నుంచి ఆఫీస్ బేరర్స్ కానీ మండలాధ్యక్షులు కానీ ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మేము వైఎస్ఆర్సీపీకిను టీడీపీకి ధీటుగా ప్రచారం చేస్తాము, గట్టిగా పోటీ ఇస్తాము. అలాగే ఒకవేళ కానీ మాకు అవకాశం ఉంటే ఖచ్చితంగా ఏలూరు ఎంపీ సీటు సాధిస్తామని గట్టిగా బలంగా నమ్ముతున్నాం. సో మీడియా మిత్రులు మీరందరూ మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి రాబోయే రోజుల్లో. సో మీ సపోర్టు, మీ సహకారము, మీ అండ నాకు దండిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సిపిఐ సిపిఎం ఇండియా కూటమిలోనే ఉంది. దానిలో భాగంగా ఇచ్చారా, మామూలుగా జనరల్ కేటగిరీలో ఇచ్చారా, ఉమెన్ రిజర్వేషన్లో ఇచ్చారా అనేది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఇక్కడ వాసినే ఆ డీటెయిల్స్ ఖచ్చితంగా త్వరలో చెప్తాను. నేను పుట్టింది ఇక్కడ జంగారెడ్డిగూడెం. సో ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను త్వరలో ఇస్తాను మీ అందరికీ.
తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్న అక్కసుతోనే సీఎం జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత వారిపై ఉక్కుపాదం మోపి అణిచివేశారని ఏలూరు అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏలూరు 41, 42 డివిజన్ చౌడదిబ్బ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన జైహో బీసీ సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూటకపు మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వంలో 74 మంది బీసీలు హత్యకు గురయ్యారని 800 మందిపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. అలాగే టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఆదరణ ఇతర రాయితీ పథకాలు 30 వరకు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. బీసీలకు ఎన్టీఆర్ కల్పించిన 24% రిజర్వేషన్లను చంద్రబాబు 34% పెంచితే సీఎం జగన్ 10% కోతపెట్టి బీసీలు 16,000 పదవులు కోల్పోయేలా చేశారని విమర్శించారు. బీసీ అభ్యున్నతే కూటమి జయమని వారు పేర్కొంటూ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి బీసీలంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ బౌరోతు బాలాజీ, 41వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జాగాని సంతోషి ప్రసాద్, ఈదిబిల్లి రామలక్ష్మణ్, 42వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ త్రిపర్ణ రాజేష్, ఎగిరెడ్డి శంకర్, 42వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అగ్గాల శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, వీరంకి పండు, రెడ్డి గౌరీశంకర్ మరియు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు. ఆ ఉద్యమం మొదలుపెట్టిన కానించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చర్యలను ఖండిస్తూ ప్రతి విషయంలోనూ కూడా 4 సంవత్సరాల 10 నెలల నుంచి ఒక పక్కన జనసేన నాయకులు, ఒక పక్క తెలుగుదేశం పార్టీ నాయకులు మీ అందరికీ ఇంటింటికి వచ్చి ఏమి జరుగుతుందనేది ప్రతి ఒక్కరికి కూడా వివరించడం జరిగింది. అలాగే మధ్యలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చినప్పుడు అందరూ కూడా ఎలక్షన్లు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో వాళ్ళు మీ అందరికీ కూడా ఇల్లు ఇస్తారని చెప్పి మాయ మాటలు చెప్పి మళ్ళీ మీ అందరికీతో కూడా ఓట్లు వేయించుకున్నారు. అప్పుడు జరిగిన ఎలక్షన్ అసలు ఎలక్షనే కాదు. ఆ రోజున ఏ విధంగా జరిగిందనేది మీ అందరికీ కూడా తెలుసు. ప్రజలకు ఏమి చేయలేకపోతున్నాం, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నాం అని చెప్పి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు మరి వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారంటే మీ అందరినీ చైతన్యపరచడానికి వాళ్ళందరూ కూడా ప్రజలకు ఈ విధంగా జరుగుతుందని తెలియజెప్పడానికి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమిలో జాయిన్ అయ్యారు. ముందుగా వాళ్ళందరినీ కూడా మీరందరూ కూడా అభినందించాలి తప్పనిసరిగా. అలాగే మూర్ఛరోగం వచ్చింది. ఇవాళకి మంచినీళ్ళు తాగిన తర్వాత మూర్ఛరోగం వచ్చిందంటే ఇవాళ వరకు ఎందుకు వచ్చింది అనేది ఇవాళకైనా సమాధానం మీకు పూర్తిగా చెప్పారా? మీకు తెలుసా? అసలు ఇవాళకి చెప్పరా? 4 సంవత్సరాలైంది అందుకు కనుమరుగయ్యేటట్టుగా చేస్తున్నారు. కానీ 4 సంవత్సరాల నుంచి ఒక్క సమాధానం కూడా ఇవాళకి దీనివల్లే జరిగింది. మళ్ళీ ఈ వ్యాధి రాదు మనకి అనేది చెప్పడం రాదు. చాలా చోట్ల మంచినీళ్ళలో ఇవాళకి కూడా వాసనతో కలుషితంతో ఈ తాగచ్చా లేదా అనే ఉద్దేశంతో ఉంటే ఏలూరు ప్రజానీకం మొత్తం నాకు తెలిసి 90% మంది మినరల్ వాటరే తాగుతున్నారు. వాటి వరకు కూడా మున్సిపాలిటీ ట్యాప్ వాటర్ తాగే వాళ్ళు 90% మందిలో ఎవరు కూడా లేరు. ఎందుకంటే మళ్ళీ భయం, రేపొద్దున మనకి ఏం వస్తుందో, మరి ఏమో వీళ్ళు ఏం చేస్తున్నారు అనే భయంతో ఇవాళకి ప్రతి ఒక్కరు కూడా మంచినీళ్ళు కూడా కొనుక్కుని తాగి మనం అందరం కూడా కొనుక్కుని తాగే స్థాయికి దిగదార్చారు ఈ ప్రజాప్రతినిధులు. రేపు రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా అనేక మంది టిడ్కో ఇళ్ళకి డీడీలు కట్టి ఉంటారు. అలాగే మీకు టిడ్కో ఇల్లు కట్టిన డీడీలు కాదని చెప్పి మీకు జగనన్న ఇల్లు కాలనీలో మీ అందరికీ కూడా కొంతమందికి బెదిరించి ఆ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ ఇంటికి సంబంధించి ఇల్లు ఇవ్వకోకుండా మళ్ళీ కంప్లీట్ చేయాలంటే 35,000 రూపాయలు చెప్తున్నా మీ అందరి దగ్గర చాలా మంది దగ్గర వసూలు చేయడం జరిగింది. కట్టారు? మీరు ఎవరైనా 35,000 రూపాయలు కట్టారా? మీకు ఇల్లు ఇచ్చారా? మీరు అడిగారా? అడగల. టిడ్కో ఇల్లు అయిపోయిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి బ్యాంకు నుంచి ఫోన్లు వస్తున్నాయి కొంతమందికి లోన్ కట్టమని చెప్పి. మీకు టిడ్కో ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఇప్పుడు కట్టిన ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాల. మళ్ళీ మీకేం చెప్తున్నారు? మళ్ళీ ఈ ఇల్లు మీకు ఇవ్వాలి అని అంటే మాకే ఓటు ఇవ్వాలని చెప్తున్నారు. ఇక ఇల్లు ఎవరో ఆ ఇల్లు అమ్ముకుంటారు రేపు. పేదల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో డిఆర్డీఏ సహకారంతో ఏర్పాటు చేసిన క్యాంటీన్ను డిఆర్డీఏ పీడీ విజయరాజుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మేజర్ అంటే
ఇక్కడ నుంచి లోపల తీసుకొచ్చేస్తున్నారు. కండక్టర్స్ వచ్చి బయట నుంచి ఇక్కడికి వచ్చి మార్నింగ్ వస్తున్నారట ఇంగ్లీష్ అంటే ఈ ఇంటిగ్రేషన్ కూడా ఆడి రెగ్యులర్గా ఈ పాత చేయడు టేస్ట్ బాగుంటే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ వస్తాం. నాకైతే కాఫీ ఇంగ్లీష్ కాఫీ ఎక్కువ కాదు. రెండే ఉంటాయి. మీరు వస్తే రైట్గా సరే. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్ కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం ఆర్ఎస్ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. అవినీతి అక్రమాలతో నిండిపోయిన వైసీపీ పాలనను రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పి ఈ రాష్ట్రం నుంచి వైసీపీని తరిమికొట్టడమే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి లక్ష్యమని దెందులూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం కవ్వకుంటలో జరిగిన జనసేన టీడీపీ ఆత్మీయ సమావేశంలో చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని విజయాన్ని తమ విజయంగా భావించాలని జనసేన, బీజేపీ శ్రేణులకు ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో కూటమిలోని ఇతర పార్టీల నాయకులకు కూడా రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని, అదేవిధంగా ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా పూర్తి అండగా తానుంటానని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలని, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలకు వివరించాలని చింతమనేని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి, ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, జనసేన నాయకులు నారా శేషు, రాఘవయ్య చౌదరి, పసుపులేటి భార్గవ్, టీడీపీ పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ సహా పలువురు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 కార్యక్రమం ఉందో దాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి రేపు రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థలు కావచ్చు,
ఇతర విషయాల్లో కావచ్చు, మీకు బలం ఉన్న కాడ మా వాళ్ళకు నచ్చజెప్పి మీకు కూడా రాజకీయంగా మేము ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అది మరి ఉమ్మడి పార్టీల యొక్క నిర్ణయం కాబట్టి నాడు మీద ఇచ్చినటువంటి రోడ్డు ఈ చవటాగాళ్ళు నిన్న కాక మనం పోసేది. నేను ఇచ్చిన నేను చెప్పినటువంటి మాటలు నిజం కాకపోతే రేపు నేను ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా నామినేషన్ కూడా వేయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కొంతమందికి ఇల్లు ఇచ్చాం, వాళ్ళకి సరైన సమయంలో బిల్లులు పడకపోతే 5 ఏళ్ళైనా సరే ఆ పేదవాడికి ఇల్లు బకాయి తీర్చకుండా వాళ్ళు ఉసులు కట్టుకున్నటువంటి వీళ్ళు రాజకీయంగా పరిపాలించేటువంటి నైతిక అర్హత వైఎస్ఆర్ పార్టీకి లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ 4 మండలాల్లో 4 మండలాల్లో కొల్లేరు రూరల్ మండలం కావచ్చు, పెదపాడు కావచ్చు, పెదవేక్ కావచ్చు, దెందులూరు కావచ్చు, 4 మండలాల్లో 4 మండలాలు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ సహకారంతో అన్ని గ్రామాల్లో కూడా ఇంచుమించుగా 85 గ్రామాలుంటే 80 గ్రామాల్లో ఆజకట్టులో ఈ యొక్క 3 పార్టీలు ఉండి చిత్తుగా ఫ్యాన్ రెక్కలు ఎడగొడటానికి సిద్ధంగా ఉన్నారు. మన పార్టీ నాయకులందరూ ఏర్పాటు చేసుకోవడానికి సహకరించిన గ్రామ పెద్దలకు, అలాగే పంచాయతీ గారిని, సోదరు వెంకటేశ్వర గారిని ఇద్దరిని వేదిక మీద ఒకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదల బతుకులు ఛిద్రమయ్యాయని, వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కుతో వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్డీఏ అభ్యర్థి బడేటి చంటి ప్రజలకు పిలుపునిచ్చారు. ఏలూరు నగరంలోని శనివారపేట కొత్తకాబేళ్ల సమీపంలో ఏకలవ్య ఎరుకుల సంఘ నాయకులతో బడేటి చంటి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నగరంలో ఏకలవ్య ఎరుకుల సమస్యలను బడేటి చంటి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతుందని, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోవడంతో పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని అన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మేకమయ్యారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భీమవరపు సురేష్, బౌరొత్తు బాలాజీ, గొడవల్లి వాసు, ఏకలవ్య ఎరుకుల సంఘ అధ్యక్షులు ఎలుబూడి తిరుపతయ్య, ఉపాధ్యక్షులు చిట్టిపోతుల శ్రీను, కార్యదర్శి నల్గొండ పాండు, కోశాధికారి ఎలుబూడి రాంబాబు, క్యాషియర్ ఎలుబూడి రాజు, సలహాదారులు కాళిదాసు మస్తాన్, సంఘ సభ్యులు పాల్గొన్నారు. మెజారిటీతో గెలిపించాలన్న సదుద్దేశంతో మరి ఈ సమావేశంలో అందరూ ఉంటారు కాబట్టి మీకు సమస్యల పట్ల మీకు ఏదైతే అవగాహన ఉందో, మీ సమస్యలు ఏదైతే చెప్తారో వాటి గురించి వివరంగా మాట్లాడొచ్చని, అలాగే జరుగుతున్న పరిణామాలన్నీ మీ అందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుంది 5 సంవత్సరాల్లో అనేది మీరు అందరూ కూడా చూశారు. ప్రతి ఒక్కరు కూడా, మీరే కాదు, మీరు చెప్పిన సమస్యలే కాదు, ప్రతి ఒక్కరు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందుల నుంచి బయటికి రావాలి అని అంటే ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థిని గెలిపించవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. రేట్లు తగ్గాలన్నా, చెత్త పన్ను అన్నా, అలాగే వంట నుండి నిత్యావసర వస్తువులు, ఏ విధంగా అయితే మీకు ఇదివరకు ఇల్లు ఇచ్చి ఆ ఇల్లు కట్టించుకోకుండా ఉన్నారో, ఇప్పుడు ఇల్లు ఇచ్చి ఇవ్వకోకుండా ఉన్నారో, మీకు ఏదైనా పథకాల విషయంలో కూడా 1 సంవత్సరం వస్తే 1 సంవత్సరం రాక, అలాగే 300 యూనిట్లు కరెంట్ వస్తే కట్ చేసేయడం, ఇవన్నీ అనేక పరిణామాలు ఇక్కడ జరుగుతున్నాయి. అవన్నింటినీ కూడా వివరంగా మీతో ఉపయోగించి రానున్న రోజుల్లో మీరు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను నాకు ఓటు వేయాలని సభాముఖంగా మీ అందరినీ కూడా కోరి వివరించుకుని, మా సురేష్ అన్న గారికి నమస్కారం, బాబాయ్ గుణవారరావు గారికి నమస్కారం చేసి, మా సమస్యలు ఏంటంటే ఎప్పుడు వచ్చినా మా అధికారంలో పందులు తీసేయండి, పందులు కొట్టేయండి, చంపేసి హింసించి చాలా దారుణం చేస్తున్నారు. ఇలాగే మా కమిటీ హాల్ లేదని మా బుజ్జన్న గారి దగ్గరికి వెళ్తే కమిటీ హాల్ తూర్పులో ఉంది, తీసుకోండి ఇస్తాను. తర్వాత అతను మాకు ఊరపోయారండి. తర్వాత అప్పుడు సంజయ్ గారు వచ్చారు,
వచ్చిన తర్వాత మా కమిటీ హాల్ ఒకటి, మా పందులకు మాకు లోన్ ఇస్తున్నారు, స్థలాలు ఇస్తున్నారు, స్థలాలు ఇవ్వలేదు. మా ఎరకల సంఘానికి న్యాయం చేసి మాకు మంచి చెడ్డ ఏది వచ్చినా జరిగినట్టుంది. మా సంతానయ్య గారి దగ్గరుండి మాకు సపోర్ట్ చేసి మా కష్టాలు తీర్చమని కోరుకున్నాం సార్. రజకులు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను అందుకోవాలని, రజక వృత్తి చెరువులపై రజకులకు శాశ్వత హక్కు కల్పించేటట్లు అధికారులు సహకరించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య, గౌరవ అధ్యక్షులు పగడాల సాంబశివరావు అన్నారు. గ్రామాల్లో రజకులకు వృత్తి చెరువుల కేటాయింపులో అధికారులు నిర్లక్ష్య వైఖరి లేకుండా చేయాలని, అన్ని రాజకీయ పార్టీలు రజకులకు సహకరించాలని, ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల కేటాయింపులో రజకులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం విచారకరమని అన్నారు. రాజకీయ పార్టీల విషయంలో రజకులు చైతన్యవంతం కావాలని, అప్పుడే ప్రభుత్వం మీద పోరాడి రజకుల హక్కులను సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. జీవోలిచ్చి 60 సంవత్సరాలు అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా రజకులు నష్టపోతున్నారని, గ్రామాల్లో రజకులు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 900 గ్రామాలు రజకులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పులిగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ దుర్గారావు, కొమ్మరాజు నాంచారయ్య, నిడికొండ నారాయణ, నేరెళ్ల లక్ష్మీనారాయణ, చెన్నారావు, బండి సూరిబాబు, చిలకలపల్లి రాము, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కొన్ని నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో కలిసి అటు కైకలూరు, ఇటు నూజివీడు కూడా కలిసింది. సో ఈ వార్డులు చేయట్లేదు. ఈ విషయంలో నేను డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ కొవ్వూరు అమ్మాజీ మేడం గారితో ఆర్డీఓ కొవ్వూరు మల్లిబాబు గారు ఉండగా కూడా నేను దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఏలూరు డిఎల్పీఓ చంద్రశేఖర్ గారితో కూడా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా డివిజనల్ పంచాయతీ అధికారి నూజివీడు మేడం గారితో కూడా నేను చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఎటువంటి పరిస్థితుల్లో జీవోను అనుసరించి ఈ విషయాన్ని డిఎల్పీఓ కొవ్వూరుతో కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా లీజు కట్టించుకోకుండా పంచాయతీకి నష్టాన్ని వాటిల్లేటెడ్ చేశారు. ఇలాగ అనేక మంది గ్రామ కార్యదర్శులు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఏ గ్రామ కార్యదర్శి అయితే ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలను అమలు పరచలేదు, అటువంటి కార్యదర్శుల మీద తప్పనిసరిగా ఈస్ట్ గోదావరి కలెక్టర్, వెస్ట్ గోదావరి కలెక్టర్ అండ్ ఏలూరు కలెక్టర్, అదేవిధంగా పంచాయతీ అధికారులు కూడా చర్య తీసుకుని రజక వృత్తాలకు సహకారం చేస్తారని ఈ రోజు మేము ఏలూరు జిల్లా చింతలపూడి రజకుల విశ్రాంతి భవనం వద్ద మాట్లాడటం జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సేవా సంఘ జిల్లా అధ్యక్షులు కట్లయ్య గారు ఆధ్వర్యంలో చింతలపూడిలో రజక సంఘ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రజకులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపై నిర్మించి రజకులకు ఇచ్చినటువంటి చెరువులో ఉచిత కరెంటుతో సహా బోరు వేయించి ఇవ్వాలని మరి జిల్లా అధ్యక్షులు కట్లయ్య గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏపీపీఎస్సీలో జరిగినటువంటి అక్రమాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దోషుల అరెస్ట్ మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఏలూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్, తెలుగు యువత అధ్యక్షులు రెడ్డి సూర్యచంద్రరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు పేర్కొన్న గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రకారం మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని, సంతలో పశువుల్ని అమ్మినట్లు జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఉద్యోగాలకు రేటు కట్టి ఏబీపీఎస్సీ ఉద్యోగాలను అమ్ముకున్నారని, ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పోస్టును 2,50,00,000కు, డీఎస్పీ పోస్టును 1,50,00,000కు అమ్ముకున్నారని అన్నారు. 30 డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు 25 డీఎస్సీ పోస్టులు అక్రమంగా భర్తీ చేశారని, మొత్తం 150 కోట్లను కుంభకోణం చేశారని టీడీపీ ప్రభుత్వం 2018 డిసెంబర్ 31న 162 గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిందని, తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించి వాటిలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ అధ్యక్షులు వేగి సిద్ధు, చింతలపూడి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు నత్తా నాగేంద్ర, ఏలూరు నియోజకవర్గం టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి మారం సూర్య, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తమలాల వంశీ, పంది కిషోర్, వేమూరి రాధాకృష్ణ, కొమ్మారెడ్డి మణికంఠ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే గత ప్రభుత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వంలో
మరి మూల్యాంకనం చేపట్టి వారికి ఎవరైతే మరి మెరిట్ లో వచ్చారో వారికి కాకుండా ఉద్యోగాలు, మరి గ్రూప్ 1 పోస్టులు, మరి ఏదైతే డిఎస్పీ పోస్ట్ ని 1,50,00,000 రూపాయలకి, అలాగే మరి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ని 2.5 కోట్ల రూపాయలకి, మరి సంతలో పశువుల్ని అమ్మినట్టుగా ఈ రోజు మరి ఉద్యోగాలు అమ్ముకోవడం సిగ్గుచేటు జగన్ రెడ్డి అని చెప్పి జగన్ మోహన్ రెడ్డిని మరి ఏదైతే తెలంగాణలో టీఎస్పీఎస్సీలో ఏదైతే అక్రమాలు జరిగినాయో అక్రమాలన్నీ కూడా మరి ప్రజలు గమనించి వారికి బుద్ధి చెప్పడం జరిగింది. అలాగే మరి ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగాయి, ప్రజలు కూడా మరి ఆంధ్ర ప్రజలు కూడా వారికి బుద్ధి చెప్తారని చెప్పి మరి సాగనంపుతారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మేము డిమాండ్ తెలియజేస్తున్నాం. అలాగే మరి ఏదైతే ఏపీపీఎస్సీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో గౌతమ్ సవాంగ్ గారిపై, అలాగే మరి ఇట్లన్నిటికీ మరి బ్రోకర్ గా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిపై, అలాగే మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై మరి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ రోజు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో మరి కంప్లైంట్ చేయడం జరిగింది. తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి కంప్లైంట్ చేయడం జరిగింది. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పోలీసు వారిని. మరి పోలీసు వారు కూడా మరి మాకు సహకరించి ఎవరైతే ఇందులో బాధ్యులున్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి తెలియజేస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంవర్పుకోట ఎన్నికల చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో 72,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి మహమ్మద్ మొహిద్దీన్ తెలిపారు. సోమవారం ఎన్నికల చెక్పోస్టును జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర ఆకస్మిక తనిఖీ చేశారు. వాహనాల రాకపోకలపై నిఘా పెంచాలని ఆయన సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని డీఎస్పీ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి చెక్పోస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని డీఎస్పీ రవిచంద్ర సూచించారు. స్వాధీనపరుచుకున్న నగదును ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిని సచివేణికి అందజేశారు. పోలీస్ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. దాని అర్థం అదే కదా. ఏలూరులో ఉంటుంది కమిటీ. కోయల్గూడెం మండలం రామానుజాపురం గ్రామం నుంచి శ్రీరాముని భక్తులు భద్రాచలానికి పాదయాత్రగా బయలుదేరారు. సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ యాత్ర జంగారెడ్డిగూడెం పట్టణం మీదుగా సాగింది. ఈ సందర్భంగా యాత్ర చేస్తున్న భక్తులు మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం పాదయాత్రగా వెళ్లడం తమకి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఆనవాయితీ అని అన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది 40 మంది భక్తులు పాదయాత్రగా బయలుదేరినట్లు తెలిపారు. 3-4 రోజుల్లో భద్రాచలం చేరుకుని స్వామివారిని దర్శించుకుని వెనుతిరుగుతామని వివరించారు. తమకు తమ గ్రామస్తులు అన్ని విధాలా సహకరిస్తున్నారని వారు వెల్లడించారు. శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ. మాది కోయిలగూడెం మండలం రామాంజపురం గ్రామం. ప్రతి సంవత్సరం మా రామాంజపురం గ్రామం నుంచి భద్రాచలం పాదయాత్రకి వెళ్తామండి. భద్రాచలం పాదయాత్రకి వెళ్తాం మాకు ఎంతో సంతోషంగా ఉందండి. రాములవారి కళ్యాణం చూడడానికి వెళ్తామండి. మేము మా గ్రామం నుంచి ప్రతి సంవత్సరం భద్రాచలం రాములవారి కళ్యాణం చూడడానికి ఆనవాయితీగా వస్తుందండి. ఈ రోజు ఉదయం 7 గంటలకు మొదలు పెట్టామండి. 3 రోజులు పడుతుందండి భద్రాచలం చేరడానికి.
ఆ తర్వాత రాముల వారి దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తాం. జై శ్రీరామ్. మాది రామానుజపురం కొయ్యూరు మండలం ఏలూరు జిల్లా. మా గ్రామం నుంచి భద్రాచలం పాదయాత్ర ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా మా గ్రామం నుంచి భక్తులందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొని ఆ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవడానికి అందరూ కూడా సాయశక్తుల మా గ్రామంలో భక్తులందరూ కూడా ఉత్సాహంగా వచ్చి మాకు భోజనాలు కానీ టిఫిన్ ఏర్పాట్లు కానీ సహాయం చేసి ఈ కార్యక్రమానికి మా గ్రామంలో ఉన్న పెద్దలు అలాగే మా ఈ యొక్క నడిచే కార్యక్రమానికి అందరూ కూడా తల రూపాయి వేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా శ్రీరామనామం చెప్పుకుంటూ రామనామాన్ని తిలకిస్తూ పాదయాత్రగా నడిచి భద్రాచలం చేరుకుంటాము. లక్షవరం నాటికి ఈ యొక్క కార్యక్రమాన్ని శుక్రవారం స్వామివారిని దర్శించుకుని తిరిగి మళ్ళీ మా గ్రామానికి చేరుకుంటాం. మా గ్రామం నుంచి ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా బయలుదేరి అందరూ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి అందరూ కూడా పాల్పంచుకుని ఆ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవాలని కోరుచున్నాము. ఏలూరు నగరపాలక సంస్థలో ఉద్యోగుల కార్మికుల సమస్యల పరిష్కారంలో తనదైన వరవడిలో కృషి చేసిన మహోన్నత వ్యక్తి దివంగత వల్లూరి వెంకట చలపతిరావు అని ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు పేర్కొన్నారు. సోమవారం స్థానిక కోటదిబ్బ SR1 విశ్రాంతి ఉద్యోగుల కార్యాలయం వద్ద ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో చలపతిరావు 22వ వర్ధంతి ఘనంగా జరిగింది. వర్ధంతి కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు బల్లా నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. చలపతిరావు చిత్రపటానికి బండి వెంకటేశ్వరరావు, ట్యాప్ ఇన్స్పెక్టర్ హర్నాథ్ బాబు, అప్పలరాజు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. వల్లూరి వెంకట చలపతిరావు ఆశయాలను, ఆయన మంచితనాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని నగర ప్రజలకు సేవలు అందించడానికి వాటర్ సప్లై మరియు వాటర్ వర్క్స్ ఉద్యోగ సిబ్బంది కృషి చేయాలని వెంకటేశ్వరరావు, అప్పలరాజు కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు డి వెంకటేశ్వరరావు, ఎస్ శ్రీనివాస్, SMV సుబ్బారావు, KV రమణ, మధ్యాహ్నపు దుర్గారావు, ఆసిర్ అప్పడు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. వీసీలో జిల్లా కలెక్టర్లకు సూచించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి KS జవహర్. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ప్రణాళిక, వ్యవసాయ శాఖ అధికారుల సమీక్షలో జేసీ లావణ్యవేణి సూచన. ఏలూరు పార్లమెంటును అన్ని విధాలా అభివృద్ధి చేస్తా టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్నీతో కలిసి మీడియా సహకారం కోరిన కూటమి ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్. నేటి నుండి 10 పరీక్షల మూల్యాంకనం ప్రారంభం, ఏర్పాట్లను పరిశీలించిన DEO. ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కావూరి లావణ్య ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి. వైసీపీ ప్రభుత్వ కబంధ హస్తాల నుండి ప్రజలను రక్షించడమే కూటమి లక్ష్యం. జైహో బీసీ సభలో బడేటి రెడ్డి అప్పలనాయుడు స్పష్టం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.